D24 న్యూస్ కి స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని జగ్గంపేట పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. జగ్గంపేట బస్టాండ్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ మంత్రి జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జోహార్ అంటూ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు రాష్ట్రానికే కాదు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. పేదలు సామాన్యులను దృష్టిలో పెట్టుకుని అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే నేటికి వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారని, ప్రజలంతా నేటికి ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నారన్నారు. వైఎస్ఆర్ సహకారంతోనే జగ్గంపేటలో డిగ్రీ కాలేజీ, ఫైర్ స్టేషన్, పుష్కర ఎత్తిపోతల పథకం, జగ్గంపేట, గండేపల్లి మండలాలకు త్రాగునీరు అందించే బావవరం ఫిల్టర్ బెడ్స్ నిర్మించడం జరిగిందన్నారు. ఇక వైఎస్ఆర్ ప్రమాదంలో మరణించకపోతే నేటికి ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగేవారన్నారు. ఈ కార్యక్రమంలో తోటారాం మండల పార్టీ అధ్యక్షులు రావుల గణేష్, కరటూరి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. పార్టీ పదవి కూడా రాజశేఖర రెడ్డి గారు కల్పించినట్టు అవకాశం అది 3.5 సంవత్సరాల తర్వాత మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షునిగా కల్పించారు రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన ద్వారా అనేక కార్యక్రమాలు నేను చేసుకోవడం జరిగింది ఈ నియోజకవర్గానికి. నిజంగానే ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేస్తారు, కానీ అవి కాకుండా ప్రభుత్వం ద్వారా ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి చేయడం జరిగింది. అది రాజశేఖర రెడ్డి గారు కల్పించినటువంటి అవకాశం. మన ఉదాహరణకి జగ్గంపేట నియోజకవర్గం, జగ్గంపేట గ్రామాన్ని తీసుకుంటే ఈరోజు డిగ్రీ కాలేజీ ఒకటి ఉంది ఇక్కడ. ఆ డిగ్రీ కాలేజీని నేను శాసనసభ్యునిగా జగ్గంపేటలో ఉన్నప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారిని అడిగితే వెంటనే శాంక్షన్ చేసి మంజూరు చేశారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అది డిగ్రీ కాలేజీని ఇక్కడ మరి మొదలుపెట్టడం జరిగింది. అప్పట్లో దాదాపుగా 12.5 కోట్ల రూపాయలతోటి ఒక మోడల్ కాలేజీగా డిగ్రీ కాలేజీ జగ్గంపేటకి ఇవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. అంతేకాదు త్రాగునీరు సంబంధించిన సమస్య జగ్గంపేట మండలం కానీ గండేపల్లి మండలం కానీ ఆ త్రాగునీరు సమస్య కోసం 22 కోట్ల రూపాయలు ఇచ్చి సిపిడబ్ల్యూ స్కీమ్ నుంచి ఏలేరు నుంచి మరి ప్రతి గ్రామానికి కూడా శుద్ధమైనటువంటి నీరు తాగుతూ ఉన్నారంటే ఈరోజు ఈ మండలాల్లో అది రాజశేఖర రెడ్డి గారు కల్పించినటువంటి గొప్ప అవకాశం. మన ప్రాంతానికి ఏలేరు నుంచి మరి ఫిల్టర్ వాటర్ ద్వారా ఈరోజు 22 కోట్ల రూపాయలతో అవకాశం కల్పించారు. అలాగే జగ్గంపేటకి ఫైర్ స్టేషన్ కావాలని నేను అడిగితే వెంటనే ఫైర్ స్టేషన్ కూడా ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారి ద్వారా నేను చేసినటువంటి. అలాగే మరి ఈరోజు మరి మనకు సంబంధించి చూసుకుందాం. ఈరోజు సాగునీరు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఒకేసారి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 85 ప్రాజెక్టులు మొదలెట్టినటువంటి మరి గొప్ప దమ్మున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ 85 ప్రాజెక్టులోని మన ప్రాంతానికి సంబంధించి ఈరోజు మరి పుష్కర ఎత్తిపోతల పథకం, దానికి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మా అన్నగారు స్వర్గీయ శ్రీ తోట వెంకటాచలం పేరు మీదుగా శ్రీ తోట వెంకటాచలం పుష్కర్ లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరు పెట్టారు. అది మన జగ్గంపేటలోనే మరి పెద్ద గొప్ప బహిరంగ సభ పెట్టాం రాజశేఖర రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అలాగే తర్వాత పుష్కరం ద్వారా వచ్చేటువంటి నీరు ఈ ప్రాంతానికి మెట్ట ప్రాంతం మంది మనందరికీ తెలుసు, ఎప్పుడైనా వర్షాలు పడితేనే పంటలు పండేవి. అటువంటిది ఈరోజు గోదావరి జలాలు తీసుకొచ్చి ఇక్కడ పంటలు పండించుకున్నామంటే అది రాజశేఖర రెడ్డి గారు కల్పించినటువంటి ఒక గొప్ప అవకాశం మన ప్రాంతానికి. 185,000 ఎకరాలు మెట్ట ప్రాంతం అంతా కూడా ఈ జగ్గంపేటే కాకుండా పత్తిపాడు కానీ తుని కానీ అలా తీసుకుంటే రాజానగరం ప్రాంతంలో ఉన్నటువంటి వందలాది ఎకరాలకి సాగునీరు గోదావరి జలాలు వస్తూ ఉన్నాయంటే అది రాజశేఖర రెడ్డి గారు మన ప్రాంతానికి కల్పించినటువంటి గొప్ప అవకాశం. ఆ రకంగా మరి రాజశేఖర రెడ్డి గారి ద్వారా పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా మనం నీరు తెచ్చుకుని ఈరోజు మనం మీ అందరికీ తెలుసు 2004కి ముందు మన ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మరి ఈ యొక్క రేట్లు చూసుకుంటే ఎకరానికి 30,000 40,000 ఉండేది ఎకరానికి. అటువంటిది ఈరోజు 30 లక్షలు 40 లక్షలు జగ్గంపేట పక్కన మరి 1 కోటి రూపాయల వరకు 5 కోట్ల వరకు కూడా రేట్లు పలుకుతా ఉన్నాయంటే రాజశేఖర రెడ్డి గారు కల్పించినటువంటి ఆ గోదావరి జలాలు మన ప్రాంతానికి పుష్కలంగా రావడమే కారణం. అలా చెప్పుకుని వెళ్తే రాజశేఖర రెడ్డి గారి గురించి ఎన్ని చెప్పినా సరే తక్కువ అవుతుంది. మరి ఆయన 2009లో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో మరణించడం జరిగింది. ఒక అధికారిక కార్యక్రమంలో రచ్చబండి అనే కార్యక్రమం ద్వారా మరి పక్క జిల్లాలకు వెళ్తూ ఉన్నట్టు సందర్భంలో మరి అక్కడ ఆయన టీవీల ద్వారా చూస్తూ ఉన్నాం. ఈరోజు విజయవాడ అన్నది మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చింది.
దాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ముంపుకు గురైనటువంటి వారు కానీ మరణించిన వారు కానీ సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అన్ని రకాలుగా వైద్య సేవలు కానీ ఆహారాలు కానీ అన్ని కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మరి ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి అటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వం ఈ యొక్క ఏదైతే వరద ఉధృతికి ప్రజలందరూ కూడా చాలా